నరుడో నరుడా విన్నావా తత్వం గురుడా నువ్వు విన్నావా తత్వం గురుడా చుట్టుమట్టమైపోతుందంట బొట్టు మాయమైపోతుందంట చుట్టుమట్టమైపోతుందంట బొట్టు మాయమైపోతుందంట మిసమిసలాడే కోర మీసాలకు మిసమిసలాడే కోర మీసాలకు అసలుకే మోసం వస్తుందంట విన్నావా తత్వం గురుడా కనుగొన్నావా సత్యం నరుడో నరుడా విన్నావా తత్వం గురుడా నువ్వు విన్నావా తత్వం గురుడా కన్న తల్లి విషమవుతుందంట పెళ్ళామే బెల్లమవుతుందంట కన్న తల్లి విషమవుతుందంట పెళ్ళామే బెల్లమవుతుందంట అత్తల నెత్తికెక్కి కోడళ్ళు అత్తల నెత్తికెక్కి కోడళ్ళు పెత్తనాలు వెలికిస్తారంట విన్నావా తత్వం గురుడా కనుగొన్నావా సత్యం నరుడో నరుడా విన్నావా తత్వం గురుడా నువ్వు విన్నావా తత్వం గురుడా అదిగో సన్నాసి, అదిగో పళ్ళు, అదిగో నీళ్లు. అవు అవు పదండి తొందరగా. పోయోయ్ సన్నాసి. నిన్నే రోయ్. అబ్బా చచ్చిపోతున్నాం. ఇవ్వబోయ్ తిండి తీర్థం. మీరా? వాతల పడ్డ వీపులు, వంకర బ్రతుకులు ఏకాఏకీనే వచ్చారా రాములు? గడసరి గడ్డం గుట్టు పసిగట్టాడు. గుడుగుడు. ఏమా సణుగుడు? ఏకో నారాయణ. ఓహో, మిలమిలా పుష్పం మేలైన పుష్పం, తగదగా పుష్పం దేవతా పుష్పం, బడా బడా పుష్పం బకావళి పుష్పం. తెలిసిందిలే తెలిసింది. తోడు వచ్చాడు, తోడి తెచ్చాడు, తమ్ముడైన వాడు తమ తోడి లేడే? లేడు. కలవరపడకండి బాబులు, కాళ్ళు తొక్కుకోకండి. ఉన్నదే నిజం, లేనిది అబద్ధం. ఉన్నవారుంటారు, పోయేవారు పోతారు. పోటీగా ఉంటాడని జోడు తప్పించారా, పీడ వదిలించారా? లేదు స్వాములు, మాకు తెలియదు స్వాములు. ఇది నిజం స్వాములు. ఒరే తగలు పొయ్యలు, చవట పెయ్యలు, కొయ్యకండిరా త్రికాల వేదనం. మాకంతా తెలుసు. చేసిన పాపం మీరు చెప్పగానే వినాలి. వేగరం చెప్పండిరా, లేదా ఏకో నారాయణ. వద్దు స్వాములు వద్దు. ఆయన అనుభవం చాలు. అన్నయ్యలు. వాడు మా అమ్మ కొడుకు కాడు, వారసుడై వంతుకు వస్తాడని పక్కవాటుగా ఒక్క వేటు పటాపట్టి నూతిలో వేశాం. బుడం బుడం. ఏకో నారాయణ. ఎక్కడ దొంగలక్కడి గుప్చిప్. గొడవన పడ్డారు, దారి తప్పారు. మీ దారే తప్పు, ఊరు చేరులో వచ్చు ఓ ముప్పు. చేతనున్న పువ్వు మీ పట్టు తప్పు. పట్టు తప్పితే మరి ఎలా పట్టుకెళ్ళే స్వామి? ఇదిగో వాటమైన పెట్టే, చేత ఇమిడే పెట్టే. పువ్వు లోపల పెట్టి సంకను పెట్టు, గుట్టు గుంభణ, పట్టు భద్రం. మంత్రభస్మం మహిమగల భస్మం. నడుమంతండి బాబులు, నా వంక చూడండి. తొలిగిపోతుంది మీ తంట. కళ్ళు తెరవకండి, కుళ్ళు కడిగేస్తుంది. ఏకో నారాయణ. ఇక ఎటు వాళ్ళటే పెరట్లోకి వెళ్ళే పెట్టి తెరవండి. పదండి బాబులు, పనైందిగా. ఏకో నారాయణ. ఏకో నారాయణ. ఏకో నారాయణ. ఏకో నారాయణ.
అన్నలట అన్నలు, అనురాగం లేని గున్నలు. మేలు మేలు, ముందు మా వదిన గారిని ఊరడించు కానీ వీళ్ళ ఊరి మీద పడం ఏకో నారాయణ. నా ముత్తైదుతనం 3 నాళ్ల ముచ్చటగా ముగిసిపోతుందని కల్లో కూడా అనుకోలేదు. ప్రతిన చెల్లించిన ప్రభువును, బ్రతుకు ధరించిన వెలుగును దక్కించుకోలేని అభాగ్యురాలి. ఊరుకోండి వదిన గారు, వాళ్ళ ఊరే పెడదాం పదండి. అన్న కోసం అలమటించే నాకు, భర్త శోకంతో కుమిలిపోయే మీకు ఆ గుడ్డి రాజ్యం సమాధానం చెప్తాడు, చూస్తాను. కుంకుమ రాలిన కొత్త కోడలిగా అత్తింట ఎలా అడుగు పెట్టను? ఈ పాడు మొక్కం వారికి ఎలా చూపించను? బావలని బంధు ప్రేమతో ఆదరిస్తే బడుద్దారి నీకింత అన్యాయం చేస్తారా? అడిగో పున్నమి చంద్రుడు ఉదయించబోతున్నాడు. బుగ్గి అయిపోయిన మా దివ్య సరస్సు పునరుజ్జీవితం కావాలి. మా పూల పంట పసిడి వెలుగుతో మాకు సుమనోహరంగా సాక్షాత్కరించాలి. మా వేలుపు పూజ సువర్ణ సుమ సమర్పణతోనూ నీ కవోష్ణ రుచిర తర్పణతోనూ జరిగి తీరాలి. నీ త్యాగశీలతకు కార్యదీక్షకు ఇదే పరీక్ష. అవును రాజా, దీక్ష నాకు, పరీక్ష ఆ దేవికి. ఏ దేవి దయాభిక్షతో నేను ఈ దివ్యలోకంలో అడుగుపెట్టగలిగాను, ఏ తల్లి కృపాకటాక్షంతో గులేబ కావళి పుష్పం సాధించి బ్రతుకు సార్థకం చేసుకోదలచానో ఆ లోకమాతే నా కార్యదీక్ష నిరూపిస్తుంది. మాతృశ్రీ మహదాశీర్వాదంతో బయలుదేరిన నేను మానవుణ్ణైనా నాకు అసాధ్యం లేదు, అపజయమే రాదు.